నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ముగిసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన భారత్ రష్యా మధ్య $100 బిలియన్ వాణిజ్య బంధం పెంచుకోవాలని తీర్మానం ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం ఆవశ్యకమన్న ప్రధాని మోదీ భారత్కు నిరంతర ఇంధన సరఫరాకు సిద్ధమన్న పుతిన్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించడమే సదస్సు ప్రధాన లక్ష్యమని వెల్లడి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు ఇస్తామని హామీ దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన సాధారణ స్థితిని త్వరగా పునరుద్ధరించాలన్న మంత్రి రామ్మోహన్ నాయుడు అదనపు సర్వీసులను నడపాల్సిందిగా మిగతా విమానయాన సంస్థలకు ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత సగటున 18 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయన్న వాతావరణ శాఖ భారత్ దక్షిణాఫ్రికా మధ్య నేడు చివరి వన్డే విశాఖ వేదికగా మధ్యాహ్నం ప్రారంభం కానున్న మ్యాచ్ వార్తల్లోని వివరాలు శాంతి సుస్థిరతలపై భారత్ రష్యాలకు ఉన్న నిబద్ధత ఇరు దేశాల భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సామాజిక ఆర్థిక రంగాల్లో పురోగతి కోసం కృషి చేసేందుకు ఢిల్లీ మాస్కో కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం ముర్ము రాష్ట్రపతి భవన్లో నిన్న విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ పుతిన్ తాజా పర్యటన చోటు చేసుకోవడం ప్రత్యేకమని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధాని మోదీ తదితర నేతలు విందుకు హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత అక్కడ నుంచి పుతిన్ నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. रूसी संघ के राष्ट्रपति महामहिम व्लादिमीर पुतिन तथा उनके प्रतिनिधि मंडल का आज राष्ट्रपति भवन में स्वागत करते हुए मुझे अत्यंत प्रसन्नता है. आज का ये अवसर हमारे लिए विशेष महत्व रखता है क्योंकि हम भारत रूस स्ट्रेटेजिक पार्टनरशिप की 25वीं वर्षगांठ मना रहे हैं. एक ऐसी साझेदारी जिसकी नींव अक्टूबर 2000 में महामहिम राष्ट्रपति पुतिन की भारत यात्रा के दौरान पड़ी थी और जिसे वर्ष 2010 में स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर तक उन्नत किया गया. भारत रूस पार्टनरशिप शांति, स्थिरता और परस्पर सामाजिक, आर्थिक एवं तकनीकी प्रगति के साझा संकल्प पर आधारित है. वर्ष 2025 हमारे बहुआयामी संबंधों के लिए अत्यंत सफल रहा है. उच्च स्तरीय राजनीतिक संवाद, व्यापार और अर्थव्यवस्था, रक्षा, सिविल न्यूक्लियर कोऑपरेशन, अंतरिक्ष विज्ञान एवं प्रौद्योगिकी, शिक्षा, संस्कृति तथा पीपल टू पीपल संपर्क सभी क्षेत्रों में उल्लेखनीय उपलब्धियां दर्ज हुई है. 2030 నాటి కంటే ముందే భారత్ రష్యాల మధ్య వాణిజ్య లక్ష్యం $100 బిలియన్ చేరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అనుకున్న సమయానికంటే ముందే లక్ష్యాన్ని చేరుకునేలా అడుగులు పడుతున్నాయని చెప్పారు. ఇండియా రష్యా బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పౌర అణుశక్తి రంగంలోనూ ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దీనివల్ల కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రవాణా, కనెక్టివిటీ రంగంలో పూర్తి సామర్థ్యాన్ని సాధించాలని ఇరు దేశాలు నిర్ణయించినట్టు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోదీ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ స్వతంత్ర సార్వభౌమ విధానాన్ని అనుసరించి మంచి ఫలితాలు సాధిస్తోందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉందన్నారు. ప్రధాని మోదీ చొరవతో తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వల్ల భారత్ సాంకేతికంగా సార్వభౌమ దేశంగా మారుతోందని కితాబిచ్చారు. మరీ ముఖ్యంగా రష్యన్ ప్రతినిధి బృందం ఇంధన సమస్యలపై చర్చించడానికి, చమురు, గ్యాస్ సరఫరా ఒప్పందాలపై సంతకం చేయడానికి భారత్ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. यह साझेदारी रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म इस सिद्धांत पर चलते हुए भारत तेजी से विश्व की तीसरी सबसे बड़ी इकोनॉमी बनने की और आगे बढ़ रहा है.
और 11 वर्षों की इस रिफॉर्म यात्रा में हम न थके हैं, हम न रुके हैं। हमारे संकल्प पहले से ज्यादा मजबूत हैं और हम लक्ष्य की दिशा में बड़े आत्मविश्वास के साथ बहुत तेज गति से आगे बढ़ रहे हैं। यह केवल एडमिनिस्ट्रेटिव रिफॉर्म नहीं, बल्कि माइंडसेट रिफॉर्म्स है। इन रिफॉर्म्स के पीछे एक ही संकल्प है, विकसित भारत। भारत अफोर्डेबल, एफिशिएंट ईवीज, टू व्हीलर्स और सीएनजी मोबिलिटी सॉल्यूशंस में आज ग्लोबल लीडर है। रूस एडवांस मटेरियल का बड़ा प्रोड्यूसर है। हम मिलकर ईवी मैन्युफैक्चरिंग, ऑटोमोटिव कंपोनेंट्स और शेयर्ड मोबिलिटी टेक इसमें साझेदारी कर सकते हैं। రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ రష్యా మధ్య 10 అంతర్జాతీయ ఒప్పందాలు, 15కు పైగా వాణిజ్య సంబంధిత అవగాహన ఒప్పందాలపై సంతకాలు అయ్యాయి. ఇవి వ్యాపారం, రక్షణ, ఇంధన, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. ఇవే కాకుండా సహకారం, వలస విధానం, వైద్య, ఆరోగ్యం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ సరఫరా, సముద్ర ఆహార ఉత్పత్తులు, కార్మికులు, షిప్పింగ్పై ఇరు దేశాల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు ఇరు దేశాల అధినేతల సమక్షంలో జరిగాయి. కాగా ప్రసార భారతీలో గాజ్ప్రామ్ మీడియా హోల్డింగ్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, రష్యా నేషనల్ మీడియా గ్రూప్, బిగ్ ఆసియా మీడియా గ్రూప్, టీవీ న్యూస్ టీవీ బ్రిక్స్ జాయింట్ స్టాక్ కంపెనీలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఢిల్లీ వేదికగా భారత్ రష్యా దేశాల 23వ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాదాపు 5 గంటల పాటు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, ఇంధన, వాణిజ్య, అంతరిక్షం అన్ని రంగాల్లో 15కు పైగా ఒప్పందాలపై సంతకాలు కాగా ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి ప్రక్రియలో భారత్ పాత్రను పుతిన్ కొనియాడారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రపతి భవన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సాదరంగా స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన పుతిన్ రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో మోదీతో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో రక్షణ, ఇంధనం, వాణిజ్యం, అంతరిక్షం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై టెక్నాలజీ, మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అన్ని రంగాల్లో 15కి పైగా నూతన ఒప్పందాలు కుదిరాయి. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ ఎప్పటి నుంచో శాంతిపక్షాన్ని నిలబడిందని తెలిపారు. తాము న్యూట్రల్ కాదు, శాంతిపక్షానే ఉన్నామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సంక్లిష్టతను శాంతియుతంగా, స్థిరంగా పరిష్కరించే ప్రతి ప్రయత్నానికి తాము మద్దతిస్తామని వెల్లడించారు. పుతిన్ను తన స్నేహితుడని పలుమార్లు పేర్కొన్న మోదీ ఈ ఏడాది అక్టోబర్లో కల్మీకియాలో బుద్ధుడి పవిత్ర శేషాలను కోట్లాది మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. త్వరలో రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత ఈ టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా ప్రారంభిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. मानवता को अनेक चुनौतियों और संकटों से गुजरना पड़ा है और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही है। परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे हैं। आज हमने इस नींव को और मजबूत करने के लिए सहयोग के सभी पहलुओं पर चर्चा की कि शीघ्र ही हम रूसी नागरिकों के लिए निःशुल्क 30 डे ई टूरिस्ट वीजा और 30 डे ग्रुप टूरिस्ट वीजा की शुरुआत करने जा रहे हैं. పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ సంక్లిష్టతపై భారత్ ఎప్పటి నుంచో శ్రద్ధ చూపుతోందన్నారు. శాంతి పరిష్కారం కోసం అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. భారత్తో స్నేహం మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తుందని పుతిన్ పేర్కొన్నారు. గత ఏడాది వాణిజ్యం $64 బిలియన్ చేరింది. 2030 నాటికి $100 బిలియన్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. రూపాయి, రూబుల్ చెల్లింపులు 96% చేరాయని, యూరోపియన్ ఎకనామిక్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. These talks were very useful. They were held in a constructive and a friendly atmosphere, in the spirit of the special and privileged
partnership between Russia and India. I would like to point out that we and Prime Minister Modi have established close working dialogue. In September this year, we met during the SEO summit in Tianjin. We are regularly having telephone calls. We are personally overseeing some aspects of the development of Russian-Indian cooperation, all the strategic avenues, and also we are monitoring the course of the implementation of key bilateral projects. And today, with the participation of our delegations, కూడాంకుళం అణు ప్లాంట్ యూనిట్ 5, 6 వేగవంతం, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇంధన ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ ఈ సమావేశంలో కీలకంగా మారాయి. భారత్ రష్యా స్నేహం, యుద్ధాలు, ఆంక్షలు, ఒత్తిళ్ల మధ్యను చెదరని బంధంగా నిలుస్తోంది. పుతిన్ ఢిల్లీ పర్యటనతో ఈ బంధం మరో స్థాయికి వెళ్ళింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే 2 దశాబ్దాలకు రాష్ట్ర ప్రగతిశీల విధానం, ఆర్థిక రోడ్ మ్యాప్ను ప్రకటించడమే దీని నిర్వహణ లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. వారి రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వారిని సమిట్కు ఆహ్వానించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వేదిక వద్ద ఏర్పాట్లు, కార్యక్రమ విజయవంతానికి రూపొందించిన ప్రణాళికల గురించి అధికారులు వివరించారు. విజన్ డాక్యుమెంట్లో రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలపై మరిన్ని విషయాలను చేర్చడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. లోక్సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025 ప్రవేశపెట్టారు. విధులు ముగిశాక ఫోన్లు, మెయిల్స్ రాకుండా ఉద్యోగులకు విశ్రాంతి హక్కు కల్పించే బిల్ ఇది. ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య మెన్స్ట్రువల్ బెనిఫిట్ బిల్ ప్రవేశపెట్టారు. ఋతుక్రమం సమయంలో మహిళలకు పని స్థలాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇచ్చే బిల్ ప్రవేశపెట్టారు. డీఎంకే ఎంపీ కనిమొళి దేశంలో మరణశిక్షను రద్దు చేసే బిల్ తీసుకొచ్చారు. మరోవైపు క్విక్ కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వ్యవస్థను నిషేధించాలని పార్లమెంట్లో ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా ప్రస్తావించారు. ఈ పద్ధతిలో గిగ్ కార్మికుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కార్మికులు డెడ్లైన్లు అందుకునేందుకు తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తుందన్నారు. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం. 2 ఏళ్ల ప్రజాపాలన ప్రస్థానం. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తోంది. గతంలో లేని విధంగా మౌలిక సదుపాయాలు, నవీన ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు, ఆధునిక పరిశ్రమలు. ఇప్పుడు తెలంగాణ అడుగులు ప్రపంచం వైపు కదిలాయి. ఇంతటి గొప్ప మార్పులకు నాంది పలికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది భారత్ ఫ్యూచర్ సిటీ. దేశ భవిష్యత్తుకు ఆవిష్కరణల రాజధానిగా తెలంగాణ నిలుస్తుంది. విశ్వసనీయ కొత్త ప్రపంచ నగరం నిర్మాణమవుతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతి అడుగు భవిష్యత్తు వైపు. రండి, ఈ గ్లోబల్ సమిట్ లో మీరు భాగమవ్వండి. తెలంగాణ రైజింగ్ 2047. కమ్ జాయిన్ ది రైజ్. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు తిరిగి స్వాగతం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా నేడు దేశం ఆయనకు నివాళులు అర్పిస్తోంది. జాతీయ నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేసేందుకు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఉదయం న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నర్సంపేట అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
వరి వేసే రైతులను గత ప్రభుత్వం ప్రోత్సహించకపోగా వరి వేయొద్దని హెచ్చరించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్న వడ్లను పండిస్తున్న రైతులను ప్రోత్సహించడం కోసం క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. సామాన్యుల సంక్షేమం కోసం 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామాల్లో ప్రతి మహిళకు చీరలు అందేలా చూసే బాధ్యత కొత్త సర్పంచ్లదే అన్నారు. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. మీకు గిట్టుబాటు ధరనే కాదు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రైతు భరోసాలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు 3 నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం. లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి, అదే విధంగా పిల్ల ఒకవేళ మన ఆడబిడ్డ పెళ్ళై అత్తగారింటికి పోతే అత్తగారింట్లో ఆడబిడ్డ పేరు నమోదు చేపించి ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఇస్తున్నది. 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి బిడ్డ ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సాధారణ స్థితిని త్వరగా పునరుద్ధరించాలని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. రిసోర్సెస్ మొబిలైజేషన్, పైలట్ అండ్ క్రూ రోస్టర్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, విస్టారా, ఆకాశ ఎయిర్లైన్స్ను అదనపు ఫ్లైట్స్ నడపమని సూచించారు. నిలిచిపోయిన ప్రయాణికులకు హోటల్ బుకింగ్, ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీస్తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, కంట్రోల్ రూమ్ ద్వారా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా సహా ప్రధాన విమానాశ్రయాల నుంచి అప్డేట్స్ తెప్పించుకుంటున్నామన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను విమానయాన సంస్థలన్నీ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విమాన ప్రయాణాల్లో భద్రతే ప్రథమ ప్రాధాన్యతని మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. In fact, from December 3rd, since when the Indigo has been facing major operational issues and because of which there have been lot of delays and cancellations. So in the initial, when we have seen lot of delays happening with the Indigo operations, then we have engaged with them. We have told them to take all the necessary steps to ensure normalcy within the next 2 days. So today, major focus has been put on reducing the backlogs that have been happening at the airports and people can move around. And also, we have taken notice that the senior citizens, the differently abled people who are also facing certain challenges, we have engaged with all the airport operators and the airline operators also, and we have strictly instructed them from the ministry that topmost priority needs to be given to these passengers. They have been cleared. Delhi, major airport, Mumbai and Chennai, most of the metro airports, they have been cleared and will be cleared by the evening also. The immediate priority for us, like I said, is to bring normalcy back. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా. ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వార్తలకు తిరిగి స్వాగతం.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్య పదవులను వేలం వేయడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని, గత ప్రభుత్వాలు ఆ నిధులను పక్కదారి పట్టించాయని ఆరోపించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని, ప్రజలు పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ వేలం పాటలు వాడి ఏకగ్రీవం అవడం అనేది ఏమాత్రం కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళ నలుగురు కూర్చొని పెద్ద మనుషుల్లాగా గ్రామంలో ఏర్పడ నలుగురు కలిసి వాళ్ళే డిసైడ్ చేసి దాదాపు ₹1 కోటి ఇంకా ఎక్కువ వరకు కూడా అనేక చోట్ల వేలం పాటలు పాడి సర్పంచులను ఏకగ్రీవం చేసుకుంటున్నట్టు మనం మీడియాలో పెద్ద ఎత్తున వస్తా ఉంది. గ్రామ పంచాయతీలో స్వంత నిధులతోనే కూడా పనులు చేయించి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళని చూసాం. బిల్లులు రాక ఇప్పటికి కూడా ఇంకా అధికారుల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న వారిని మనం చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 1000 మందికి పైగా నిరుద్యోగులు పాల్గొన్నారు. 15కు పైగా ప్రైవేట్ కంపెనీలు 700 ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మేళా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగ కల్పన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉద్యోగ సమాచారం అందుతుందని సూచించారు. పాల్గొన్న నిరుద్యోగులు ఒకే చోట అనేక కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించడం వల్ల మంచి అవకాశం దొరికిందని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన పెద్దపల్లిలో టాస్క్ మరియు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కొలాబరేషన్తో మనము మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. కొన్ని ఐటీ కంపెనీస్ వచ్చినాయి మరియు వివిధ ఫార్మసీ కంపెనీస్ కానీ ఆటోమొబైల్ కంపెనీస్ కూడా చాలా వచ్చాయి. ఐటీ మనకు ఈ జాబ్ మేళాలో మనకు పొజిషన్స్ వచ్చేసి 700+ ఉన్నాయి. ఈ జాబ్ మేళాకు మనకు అరౌండ్ 1000+ క్యాండిడేట్స్ వచ్చారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టాస్క్ వాళ్ళతోని మా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళు విత్ ద సపోర్ట్ ఆఫ్ కలెక్టర్ సార్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ సపోర్ట్ వీళ్ళందరి మాకు సహకారాలు ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మేము ఇలాంటి జాబ్ మేళాస్ ఇన్ కొలాబరేషన్ విత్ టాస్క్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చాలా నిర్వహిస్తాము. ఇంటర్వ్యూస్ అవ్వడానికి హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడే ఈ అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఇంకా అందరూ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను కూడా ఈ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. నార్మల్గా అయితే ఒకటే కంపెనీలో ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ రావడం వల్ల చాలా ఈజీగా. అధికారంలో ఉన్నప్పుడు కోకాపేట, నియోపోలిస్ ప్రాంతాల్లో ప్లాట్లు వేలం వేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు హెల్త్ పాలసీని తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ హెల్త్ పాలసీలో 2 అంశాలు బీఆర్ఎస్ పాలనలో వచ్చినవేనన్నారు. వాటిపై కేటీఆర్ కూడా సంతకం చేశారని గుర్తు చేశారు. హెల్త్ పాలసీపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని పొంగులేటి ఆరోపించారు. గుజరాత్లోని బనాస్ డైరీలో సహకార మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ 3వ సమావేశానికి కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి సనాదర్లో బయో సిఎన్జీ ఫెర్టిలైజర్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. 150 టీపీడీ మిల్క్ పౌడర్ బేబీ ఫుడ్ ప్లాంట్కు భూమి పూజ చేయనున్నారు. అనంతరం సనాదర్లో బహిరంగ సభ ప్రసంగిస్తారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతూ చలి తీవ్రత పెరుగుతోంది. దిత్వా తుఫాన్ ప్రభావమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటం పట్ల నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుగ్గా వీస్తుండటంతో ఇప్పటికే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోగా చలి విపరీతంగా పెరిగింది. 4 రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 3 వన్డేల సిరీస్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే చివరి వన్డే మ్యాచ్లో ఈరోజు విశాఖపట్నంలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ 2 జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు సిరీస్ను గెలుచుకుంటుంది.
రాంచీలోని మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా రాయ్పూర్ వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డే మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు. పుతిన్ పర్యటన విశేషాలపై భారత్ రష్యా సంబంధాల్లో నూతన అధ్యాయం శీర్షికన స్పాట్లైట్ వార్తల అనంతరం దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొంది. 5 రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. ప్రయాణాలు ఇక్కట్లు పడుతున్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని వివరాలు. ఇండిగో విమాన సేవల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గత 4 రోజులుగా ఇండిగో సంస్థకు చెందిన వందలాది విమాన ప్రయాణాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే వేచి ఉన్నారు. ప్రయాణికులు ఎక్కాల్సిన విమానం వస్తుందో రాదో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఢిల్లీతో సహా పలు విమానాశ్రయాల్లో వేలాది బ్యాగులు టెర్మినల్లో పేరుకుపోయాయి. దాదాపు 12 గంటలకు పైగా విమానాశ్రయంలోనే ఎదురు చూస్తున్నామంటూ ప్రయాణికులు వాపోయారు. ప్రతి గంటకు సమయాన్ని పెంచుకుంటూ పోతున్నారని, ఖచ్చితంగా విమానం ఎప్పుడు వస్తుందో సిబ్బంది కూడా చెప్పలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, గోవా విమానాశ్రయాల్లో కూడా గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు దాదాపుగా నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు. నిన్నటి వరకు ఒక్క శంషాబాద్ విమానాశ్రయం నుంచే 100కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తూ కనిపించారు. మరికొందరు ప్రయాణాలు రద్దు చేసుకుని వెళ్లిపోతున్నారు. ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతూ ఉండడంతో వారిని నియంత్రించడానికి అదనపు భద్రతా సిబ్బంది నియమించారు. గోవాలో ప్రయాణికులకు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని నియంత్రించారు. వివిధ విమానాశ్రయాల్లో శుక్రవారం కూడా 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయంలో 220కి పైగా విమానాలు రద్దు కాగా ముంబైలో 118 విమానాలు, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 ఇండిగో విమానాలు రద్దయినట్లు డీజీసీఏ ప్రకటించింది. విశాఖపట్నం విమానాశ్రయంలో 49 డిపార్చర్లు, 43 అరైవల్స్ రద్దు కాగా పూణే విమానాశ్రయం నుంచి 16 అరైవల్స్, 16 డిపార్చర్లు రద్దు చేసినట్టు ప్రకటించింది. పూణేలో పార్కింగ్ బేలు ఇండిగో విమానాలతో నిండిపోవడంతో ఇతర ఎయిర్లైన్స్ విమానాల పార్కింగ్కు ఇబ్బంది కలుగుతోంది. ఇండిగో మినహా మిగతా సంస్థల విమానాలు యథావిధిగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇండిగో విమానాలే రద్దు కావడంపై రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నూతన దశ అమల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇండిగో సంస్థ అదనపు సిబ్బందిని నియమించుకోకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఫలితంగా పైలట్ల కొరతతో ఆ సంస్థ విమాన ప్రయాణాలు రద్దు చేయాల్సి వస్తోందంటున్నారు. మరోవైపు ఇండిగో సంస్థకు చెందిన క్రూ ప్లానింగ్లో లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని, సిబ్బంది కొరత కూడా ఉన్నట్టు తేలిందని డీజీసీఏ తెలిపింది. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులకు సంబంధించి ఇండిగోకు ఊరట కల్పించేలా నిబంధనలను కాస్త సడలించింది. పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థకు చెందిన విమాన ప్రయాణాలు రద్దు కావడం ఆలస్యం అవుతూ ఉండడంపై ఇండిగో స్పందించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేకపోయామని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఇండిగో విమాన ప్రయాణాలు సాధారణ స్థితికి చేరుకోలేవని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఈ నెల 8వ తేదీ నుంచి విమానాల సంఖ్యను కూడా తగ్గించనున్నట్టు తెలిపింది. ఇండిగో విమానాలు రద్దవుతూ ఉండడంతో మిగతా విమానాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ల ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముగిసిన రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన. భారత్ రష్యా మధ్య $100 బిలియన్ వాణిజ్య బంధం పెంచుకోవాలని తీర్మానం. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం ఆవశ్యకమన్న ప్రధాని మోదీ. భారత్కు నిరంతర ఇంధన సరఫరాకు సిద్ధమన్న పుతిన్. ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించడమే సదస్సు ప్రధాన లక్ష్యమని వెల్లడి. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు ఇస్తామని హామీ. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన. సాధారణ స్థితిని త్వరగా పునరుద్ధరించాలన్న మంత్రి రామ్మోహన్ నాయుడు.
అదనపు సర్వీసులను నడపాల్సిందిగా మిగతా విమానయాన సంస్థలకు ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత, సగటున 18 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు, ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయన్న వాతావరణ శాఖ. భారత్ దక్షిణాఫ్రికా మధ్య నేడు చివరి వన్డే. విశాఖ వేదికగా మధ్యాహ్నం ప్రారంభం కానున్న మ్యాచ్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.